టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకి ఒక శుభవార్త అందింది. సుమారు 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయ్యర్ మళ్లీ భారత టీ20 జట్టులోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రకటించిన జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గాయాల కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ల అదృష్టం తలుపు తట్టింది. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గాయాల బెడద వేధిస్తుంది. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైడ్ స్ట్రైన్ కారణంగా జట్టుకు దూరం కాగా యువ సంచలనం తిలక్ వర్మ కూడా గాయం కారణంగా మొదటి 3 టీ20 మ్యాచ్లకు అందుబాటులో లేడు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగి వారి స్థానంలో రీప్లేస్మెంట్ ను ప్రకటించారు. సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్ ని, తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, గాయాలు, ఇక సెంట్రల్ కాంటాక్ట్ వివాదాల వల్ల జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటుకోవడానికి అతనికి ఇదొక సువర్ణ అవకాశం. రవి బిష్ణోయ్ కూడా ఫిబ్రవరి 25 తర్వాత మళ్లీ బ్లూ జెర్సీ ధరించబోతున్నాడు. కివీస్ వంటి బలమైన జట్టుపై ఈ ఇద్దరు రాణిస్తే రాబోయే ప్రపంచ కప్ రేసులో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవచ్చు. ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టులో సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమిలు ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్ లేకపోవడం జట్టు సమతుల్యంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా అదనపు బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. అలాగే మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ లోటును భర్తీ చేస్తాడని మేనేజ్మెంట్ గట్టిగా నమ్ముతుంది.